హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గివ్ అవే కాంటెస్ట్ విన్నర్స్ని అనౌన్స్ చేసే రోజు రానే వచ్చేసిందండి. అదే జూన్ 27th అండ్ ఇట్స్ మై క్యూట్ డాటర్స్ బర్త్డే. హ్యాపీ బర్త్డే నన్న. Thank you, Daddy. సో ఫ్రెండ్స్, గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్స్ ఎలా చేయాలి అనేది మీకు చెప్పాను కదా. ఆ విధంగా పార్టిసిపేట్ చేసి మనకి ఇంతగా సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అయితే పార్టిసిపేట్ యొక్క ప్రయారిటీని బట్టి ఇక్కడ మనము 10 మందిని సెలెక్ట్ చేస్తామని చెప్పాము యాక్చువల్గా. బట్ 9 మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఈజీగా మీరు విన్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మనకు ఎక్కువగా అయితే కామెంట్స్ చేయడం లేదు. సో మనం చెప్పిన రూల్స్ ప్రకారం సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 9 మందిని మనము ప్రయారిటీ ప్రకారం సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ 9 మంది పేర్లు కూడా మీకు నేను పాప బర్త్డే అయిన తర్వాత ఆ 9 మంది పేర్లు, వాళ్ళ ఐడి, వాళ్ళు కామెంట్ సెక్షన్లో వాళ్ళ ఐడి ఉంటుందో ఆ ఐడి మీకు చూపిస్తారండి. అండ్ ఈ 9 మందిని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్ అయితే వేస్తామండి. ఈ విధంగా ఇలా వేసేసి అన్నీ కూడా ఇలా మిక్స్ చేసి పాప ద్వారానే ఫస్ట్ విన్నర్ అండ్ సెకండ్ విన్నర్ అండ్ థర్డ్ విన్నర్స్ని అయితే మనం సెలెక్ట్ చేస్తాము. అయితే గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేసే ముందు పాప బర్త్డేని అయితే చేసేద్దామా? సో దిస్ ఈజ్ బాలు కృష్ణన్. వెల్కమ్ టు మై ఛానల్ బాలు స్కిన్ అండ్ డాగ్ ట్రైనింగ్. లెట్స్ సెలబ్రేట్ తనిష్కాస్ బర్త్డే. తనిష్క, ఏం చేస్తున్నావు? Close your eyes. ఎందుకు Daddy? So there is a surprise waiting for you on the occasion of your birthday. Come. Here you go. Thank you, Daddy. I love you. ఫ్రెండ్స్, ఈ క్లిప్లో మీకు కొద్దిగా డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇందులో నా హెయిర్ కొద్దిగా ఎక్కువగా ఉంది, అలాగే పిల్లలు అండ్ నా మిస్సెస్ డ్రెస్ కూడా వేరుగా ఉంది. ఎందుకు అలా ఉంది అంటే మనం గివ్ అవే ఫస్ట్ స్టార్టింగ్లో May 19th బాబు బర్త్డే రోజు అనౌన్స్ చేశాం కదా. అప్పుడు బాబుకు కూడా సైకిల్ ఇలాగనే గిఫ్ట్ ఇచ్చాను. కాకపోతే అప్పుడు ఏం జరిగిందంటే పాపకు 1 month తేడా, ఇద్దరికి వేరువేరుగా సైకిల్ కొనడం ఎందుకని బాబు బర్త్డే రోజే పాపకు కూడా సైకిల్ కొన్నాము. సో సపరేట్గా ఎందుకు చేయడము, ఆ రోజే పాపకు క్లిప్ తీసేస్తే సరిపోతుంది కదా, బర్త్డే రోజు ఇట్లా యాడ్ చేయొచ్చు అని చెప్పి ఆ రోజులో తీసుకున్న ఈ క్లిప్ కేవలం అంటే ఈ సైకిల్ని బర్త్డే గిఫ్ట్ ఇచ్చేంత వరకు ఉన్నటువంటి క్లిప్ని ఆ రోజు తీసుకున్నామంట. అందుకు మీకు కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది తప్ప మిగతాదంతా ఏమీ ఉండదు. మిగతా వీడియో అంటే ఇప్పుడు స్టార్టింగ్ మాట్లాడిన వీడియో అవ్వచ్చు, తర్వాత ఈ సైకిల్ గిఫ్ట్ తర్వాత వచ్చేటువంటి వీడియో అవ్వచ్చు, మీకు సేమ్ ఉంటుంది. సేమ్ డ్రెస్ సెన్స్, ఆ సేమ్ హెయిర్ అంటే ఉంటుంది. ఈ క్లిప్ మాత్రం దయచేసి గమనించండి. జస్ట్ నేను బాబుకి పాపకు ఒకేసారి సైకిల్స్, ఎందుకంటే 1 month గ్యాప్లో వాళ్ళ బర్త్డేస్ ఉన్నాయి. May 19th బాబుది, ఇప్పుడు June 27th ఈరోజు పాపది. కాబట్టి వేరువేరుగా ఎందుకు కొనాలి, ఒకేసారి కొందాము, సమ్మర్లో పిల్లలు సైకిల్ తొక్కుతారు కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఓకేనా? హ్యాపీ బర్త్డే నాన్న. Thank you, Mommy. I love you too. Happy birthday, Mama. Go and see your bike. See you. Bye. Go. Wow. How is your bicycle, Nana? Nice. Nice. Do you like it? Do you like it? Daddy. Like it? Oh. Good girl, Nana. Happy birthday. Many more happy returns of the day, my dear lovely Tanishka. Cute baby. Thank you, Mommy. బుడ్డి నన్న, ఎక్కడ పోయినావు నువ్వు? బుడ్డి కన్నా. రైట్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday dear Kanishka. Happy birthday to you. Happy birthday Nana. Happy birthday, Akka. ఓకే. నాన్న అక్కకి తినిపించు. హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పి తినిపించు. Happy birthday.
అక్కి గుడ్ బాయ్. ఓకే 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 కనిష్క హ్యాపీ బర్త్డే నాన్న. సో చక్కగా చదువుకొని డాడీ మమ్మీకి నాన్నమ్మకి అందరికి కూడా మంచి పేరు తీసుకోవాలి సరేనా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై డియర్ లిటిల్ క్యూటీ. ఓనా మీకు కూడా పెడతా ముందు. మీకు వేరే ఇది వద్దు, వేరే ఐటమ్ ఉంది. పెట్టుకోండి. అంత గ్యాప్ ఇచ్చి చెప్పకూడదు. హ్యాపీ బర్త్డే చెప్తాను, థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ తింటుందే. ఓకే ఓకే నాన్నమ్మకి నమస్కారం పెట్టుకో. నాన్నమ్మకి నమస్కారం పెట్టుకో. చిటిరా నువ్వు పెట్టుకున్నా. నాన్నమ్మకి నమస్కారం పెట్టు. గుడ్ బాయ్ బంగారు. ఏం డ్రెస్ వేసినారా నువ్వు? టిల్లు టిల్లు డీజే టిల్లా టిల్లు స్క్వేరా? అది టిల్లు స్క్వేర్. గుడ్ బాయ్ గుడ్ బాయ్. యా బట్ బర్త్డే ఇస్ ఓవర్. ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతం సంతోషంగా ఉండనన్నా డాడీ మమ్మీకి అందరికీ మంచి పేరు తీసుకోవాలి సరేనా. మై బేబీ తనిష్క. డాడీ పాప ఎప్పుడుగా నువ్వు ముక్కరా మొక్క జరుగో జరుగో తీ. వావ్ గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎంత బాగా అడుగుతాడు. బ్లెస్ మీ డాడీ, బ్లెస్ మీ మమ్మీ. గుడ్ బై నాన్న. చూడండి మా బుడ్డిగాడు ఎంత బాగా, ఎంత మర్యాదగా, ఎంత చక్కగా ఉన్నాడు. గుడ్ బై. సో ఫ్రెండ్స్ నౌ ఇట్స్ టైమ్ టు సెలెక్ట్ గివ్ అవే విన్నర్స్ అండి. సో ముందుగా మీకైతే కనుక నేను ఈ 9 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఐడీలు అయితే మీకు చూపిస్తానండి. సో దానికన్నా ముందు మీతో కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఒకసారి క్లోజ్ రామా. గివ్ అవే అనౌన్స్ చేస్తే ఎక్కడైనా సరే ఛానల్కి గ్రోత్ అంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంటుంది, వ్యూస్ కౌంట్ పెరుగుతుంది, లైక్స్ కౌంట్ పెరుగుతుంది, అలాగే రీచ్ కూడా బాగా వస్తుంది. సో మనది ఏంటంటే కంప్లీట్ రివర్స్ గేర్లో వెళ్తూ ఉంది. ఒకసారి చూడండి, లాస్ట్ 1 మంత్ నుంచి మనకు ఉన్నటువంటి గ్రోత్ మీకు చూపిస్తాను. ఇది నా యూట్యూబ్ స్టూడియో అండి. సో బాలూస్ నేను డాగ్ ట్రైనింగ్, ఒక్క నిమిషం. యా బాలూస్ కెరీర్ డాగ్ ట్రైనింగ్. సో మనకు 2,07,999 మెంబర్స్ అయితే మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇదంతా వచ్చేసి లాస్ట్ 28 డేస్ మనకు వచ్చినటువంటి అనలిటిక్స్ అండి. ఇక్కడ మీరు చూసారా, గమనించండి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ అని ఉంది, కనిపిస్తుందా? సో యారో గుర్తు డౌన్ సైడ్ ఉంది చూడండి, యారో గుర్తు డౌన్ సైడ్ ఉంది. అది కూడా ఒకరు అంటే జీరో, ఒకరు కూడా కాదు, జీరో. అది సబ్స్క్రైబర్స్ కౌంట్ జీరోలో, నిన్న వరకు మైనస్లో ఉంది, -2 ఉంది. అంటే గ్రోత్ వదిలేసి ఏమైతే మనకి రివర్స్గా ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా తగ్గుతున్నారు. అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇక్కడ చూడండి మీరు, మనకు వ్యూస్ కూడా ఇంతకుముందు మిలియన్స్లో ఉండేవి. అంటే 28 డేస్ అని చెప్పేది, ప్రతి వీడియో కాదు, 28 డేస్ అంటే 1 మంత్ అనమాట. 1 మంత్కి మనకు ఇక్కడ మిలియన్స్లో ఉండేవి మనకు. అయితే అలాగే వాచ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, జస్ట్ 2.9 ఉంది. నెలకు 2.9 అంటే జస్ట్ 2,900 నిమిషాలు మాత్రమే వాచ్ టైం వస్తుంది. అలాగే ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ కూడా జస్ట్ $1.5. ఎంత దారుణంగా ఉందంటే, ఇక్కడ 1 కాదు, మనకు $100. ఈ 1 ప్లేస్లో 100 ఉంటే మనకు మంత్లీ రెవెన్యూ జనరేట్ అయ్యి మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది. బట్ నాకు గత సంవత్సర కాలంగా ఎటువంటి రెవెన్యూ అయితే నాకు యూట్యూబ్ నుంచి రావట్లేదు. ఎంతసేపు మన ట్రైనింగ్ డాగ్స్ నుంచి వస్తుంది తప్ప, సో యూట్యూబ్ నుంచి మనకి ఏమీ జనరేట్ అవ్వట్లేదు. వై? బికాజ్ అంటే సో వీ హ్యావ్ లెస్ వ్యూస్, చాలా లెస్ వ్యూస్ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ ఏమో 2 lakhs ఉన్నా కూడా వ్యూస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది అంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. సో చాలామంది గివ్ అవేలు పెడుతూ ఉంటారు కదా, పెడితే వాళ్ళకు రీచ్, గ్రోత్, సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇలా పెరుగుతుంటుంది. బట్ అది ఎందుకు అలా జరుగుతుంది మీరే
నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక మీద మన ఛానల్ గ్రోత్ పెరిగే వైపు వెళ్తుందని అనుకుంటున్నాను. సరే ఇక ఆలస్యం చేయకుండా సో గివ్ అవే కాంటెస్ట్లో ఫస్ట్ 10 మెంబర్స్ అంటే మనకు 9 మెంబర్సే చాలా బాగా పార్టిసిపేట్ చేసినట్టు వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశాను. సో ఒక్కొక్కరి పేరు మీకు చూపిస్తానండి. పేరు బాగా కనిపించే వీడియో, ఎక్కడ కూడా వీడియోని మాత్రము కట్ చేయకు, స్కిప్ చేయకు. సో ఇది ఫస్ట్ ఫస్ట్ చీటీ వచ్చింది 9 మెంబర్స్లో స్లిప్. @శరణి గౌడ్, ఆల్ ది బెస్ట్ అండి. @శరణి గౌడ్. అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ స్లిప్ వచ్చేసి @భానుప్రకాష్ 5748, @భానుప్రకాష్ 5748. ఆల్ ది బెస్ట్ అండి. థర్డ్ స్లిప్ @విశ్వక్ జాకీ -డాగ్ 5305. మరొకసారి చెప్తానండి, @b.విశ్వక్ జాకీ -డాగ్ 5305. ఈ ఐడి ఉన్న వ్యక్తి కూడా మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్స్కి వెళ్తే మీరు ఈ పేర్లు నిజంగా కామెంట్స్ చేశారా లేదన్నది, జెన్యున్గా ఉన్నాయా లేదా మీరు కూడా చెక్ చేయొచ్చండి, అందులో ఏం డౌట్ లేదు మీకు. అండ్ ఇది వచ్చేసి @CH కార్తిక్ 9299, CH కార్తిక్ @9299 అండి. అండ్ ఫిఫ్త్ స్లిప్ @అరుణ్ కుమార్ ఐఫోన్ అంటే కొద్దిగా కిందికి ఉంటుంది, ఇది సెంటర్లో ఉంటుంది, ఇక్కడ గ్యాప్లో కిందికి ఉంటుంది మామూలుగా మనం యూట్యూబ్లో చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో. సో అరుణ్ కుమార్ MP4NW. సో ఇతను కూడా మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ దిస్ వన్ ఈజ్ @తనుటీనా 9401, @తనుటీనా 9401. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి @పండు, ఇది కూడా ఐఫోన్ అనేది కింద ఉంటుంది, @పండు 2005. సో నెక్స్ట్ వచ్చేసి @బోయా వీరేష్ 1379, @బోయా వీరేష్ 1379. తను కూడా మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి వీడియోకి. అలాగే వీళ్ళలో కొంతమంది నాకు పర్సనల్ కూడా జనరల్ కూడా నాకు మెసేజ్ చేస్తుంటారు, వీడియోస్ ఏమైనా బాగున్నా కూడా ట్యాగ్ చేసి నా స్టేటస్లు కూడా ట్యాగ్ చేసి మెసేజ్ చేస్తుంటారు. ఫైనల్లీ 9th వన్ అండి, @మహేష్, ఇది కూడా ఈ గ్యాప్లో ఐఫోన్ కింద ఉంటుంది, స్పేస్ బటన్ లాగా. ఓకే. అండ్ మహేష్ ముదిరాజ్ అండి, మహేష్ ముదిరాజ్ 09. సో ఈ 9 మెంబర్స్ మనం చెప్పిన కండిషన్స్ ప్రకారం ఒకటి గివ్ అవేలో పార్టిసిపేట్ ఎలా చేయాలో నేను చెప్పున్నా కదా, వీడియోస్ చేస్తున్నా కదా. సో దాని ప్రకారం అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ 9 మెంబర్స్ మనం సెలెక్ట్ చేసామండి. సో కొద్దిగా దగ్గరికి మడుస్తున్నా, ఎందుకంటే లావు ఉంటే బౌల్లో పట్టవేమో అని. ఇందాక ఓపెన్ చేశాను కదా అట్లా. ఓకే. ఏం చేస్తున్నాను మనము? ఓకే చిన్నడా, ఇప్పుడు గివ్ అవేకి మనము ఇవేంటివి ఇయర్ ఫోన్స్ కదా, ఏం చేస్తారు అవి పెట్టుకొని? తెలుదా ఏం చేస్తారు అవి పెట్టుకొని? చెవులో పాటలు వింటారు కదా. సో నెక్స్ట్ టైం ఏమి ఇద్దాం నాన్న? ఇప్పుడు ఇవి ఇస్తున్నాం కదా, నెక్స్ట్ టైం ఏమి ఇద్దాం? సో ఫ్రెండ్స్, ఈ గివ్ అవేస్ నాకు ఇవ్వాలని ఉంటుంది, కానీ మనకు
వ్యూస్ సబ్స్క్రైబర్స్ కౌంట్ నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ నాకు 2 lakhs ఇట్స్ మోర్ ఎనఫ్ అండి. ఒక ఛానల్ సక్సెస్ అవ్వాలి 2 lakhs మోర్ ఎనఫ్. కానీ 2 lakhs వ్యూస్ వస్తున్నాయా మనకి ప్రతి వీడియోకి? 2 lakhs అవసరం అట్లీస్ట్ ఒక వీడియోకి. సో మనకి 5K నుంచి 10K వచ్చిందంటే ఆటోమేటిక్గా 1 month కాకపోతే 2 month కైనా రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనము వచ్చిన అమౌంట్లో ఎంతో కొంత మనం సబ్స్క్రైబర్స్కి ఇట్లా గిఫ్ట్స్ అనేవి మనం చేస్తుండొచ్చు. బట్ నాకు అయితే అలాంటి అవకాశం లేదు. బట్ అయితే మనం మాట ఇచ్చాం కాబట్టి మనం గివ్ అవే అయితే కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇక మీరు కూడా చేస్తాను, అది సర్ప్రైజింగ్ ఉంటుంది. మళ్ళీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో నెక్స్ట్ నేను తర్వాత మాట్లాడతాను నెక్స్ట్ ఏంటి అనేది మిమ్మల్ని అడుగుతాను నేను, ఓకేనా? సో ఇప్పుడైతే మనము గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేషన్ విన్నర్ని ఈ 9 members నుంచి ఒక 3 members మనం సెలెక్ట్ చేయబోతున్నాము. లెట్స్ గెట్ రెడీ అండి. సో వీటన్నిటిని నేను ఇందులో వేసేస్తున్నాను. ఓనన్న అక్క తీస్తుంది చూడండి మీ ముందరే. నేను అన్నీ అయితే మిక్స్ చేస్తున్నాను, ఓకేనా? సో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఇంకోటి ముందే చెప్తున్నానండి, సో 3 members వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు అప్సెట్ అయితే అవ్వద్దు. అండ్ ఇంకోటి ఈ వీడియో నుంచే మీరు యాజ్ టీజ్గా ఇంతకు ముందులాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి. అలాగే నాకు అవి వాట్సాప్లో షేర్ చేస్తుండండి. నెక్స్ట్ గివ్లో కూడా మీకు అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు విన్ అయిన వాళ్ళకి మళ్ళీ అవకాశం లేదా అనే ఛాన్స్ ఏం లేదు. పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి ఇప్పుడు విన్ అయినారు కదా మళ్ళీ సెలెక్ట్ చేయరేమో అనే అపోహ కూడా మీకు వద్దు. ఎందుకంటే మనకు ప్రూఫ్ కామెంట్ సెక్షన్లోనే ఉంటుంది. కామెంట్ సెక్షన్లో ఉంది అంటే కనుక రెగ్యులర్గా ప్రతి వీడియోకి కామెంట్స్, మీరు ఒక కామెంటే కాదు మీరు 2-3 కామెంట్లు కూడా చేయొచ్చు. సో అలా ఎవరు ఎక్కువ కామెంట్స్ చేస్తే వాళ్ళ పేర్లని సెలెక్ట్ చేస్తాను. సో కాబట్టి ఇప్పుడు విన్ అయిన వాళ్ళు మళ్ళీ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఈ 9 మందిలో సెలెక్ట్ అయ్యి అంటే ఇక్కడ దాకా వచ్చి అరే రాలేదు మాకు అనుకునే వాళ్ళు అప్సెట్ అవ్వద్దు. సో దీనికన్నా మంచి గిఫ్ట్లే అంటే మంచి గివ్ అవేలే మీకు రావచ్చు. సో ఐ హోప్ సో. లెట్స్ సెలెక్ట్ ఫస్ట్ గివ్ అవే కాంటెస్ట్ విన్నర్. పాపా టేక్ 1 అన్న కలిపేసి ఒకటి. వావ్, హియర్ వి గో. ఓపెన్ ఇట్. వావ్, కంగ్రాచులేషన్స్ @tanutina9401. కంగ్రాచులేషన్స్. యే. ఓకే, సో కీప్ ఇట్ అసైడ్, పక్కన పెట్టేద్దాం. అండ్ ఓకే, సో సెలెక్ట్ 1. కంగ్రాచులేషన్స్ @arunkumar -MP4NW. అరుణ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఫైనల్ విన్నర్ ఇట్లా కలిపితే బాగా, నువ్వు కూడా కలిపితే. ఓకే, వావ్ 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 వావ్. హూస్ దట్? వావ్, @పండు కింద -2005. కంగ్రాచులేషన్స్ పండు గారు. సో మీ ముగ్గురికి కూడా తను, టీనా అండ్ నెక్స్ట్ ఎవరు వచ్చారు? అరుణ్ కుమార్ అండ్ దిస్ పండు 2005 అండి. సో మీ అందరికి కూడా మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. అలాగే మిగతా పార్టిసిపేట్స్ అందరూ కూడా ఎవరు కూడా నిరాశపడకండి. డెఫినెట్గా ఇలాంటి గివ్ అవేలు వస్తూనే ఉంటాయి. సో ఇంతకన్నా మంచి గివ్ అవే కూడా రావచ్చు, అది నేను తర్వాత మీతో మాట్లాడతానండి. సో ఫ్రెండ్స్, మీరు ఒక విషయం అంటే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు కదా మీ ముగ్గురు కూడా, తను టీనా అవ్వచ్చు అండ్ అరుణ్ కుమార్ అవ్వచ్చు, అలాగే ఆ పండు అవ్వచ్చు. మీరేం చేయాలంటే, సో నేను తర్వాత మీకు కాల్ చేస్తానండి, నేనే కాల్ చేస్తాను. ఎందుకంటే మీరు నాకు వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ షేర్ చేసుకుని మీ నెంబర్ నా దగ్గర ఆల్రెడీ ఉంటుంది, నేను చూసుకొని మీకు కంగ్రాచులేషన్ చెప్తుంది, అది కూడా బెల్లూన్. ఓకే, మీకు కాల్ బ్యాక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తీసుకొని వీలైన త్వరగా వీటిని మీకు కొరియర్ అయితే చేసి మీకు డెలివరీ చేస్తాం. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇవి మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా సో ఖచ్చితంగా మొబైల్ ఇలా హారిజెంటల్లో పట్టేసుకొని, లేదా ఇట్లా హారిజెంటల్లో పట్టేసుకొని, సో ఈ ప్రోడక్ట్ను రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఒక స్మాల్ వీడియో నా కోసం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన గివ్ అవే జెన్యున్గా జరిగిందా లేదా, నిజంగా మీరు రిసీవ్ చేసుకున్నారా లేదా, మీ ఐడి పేరు చెప్తూ అది ఎలా చెప్పాలా ఏంటనేది మీకు నేను కాల్ చేసినప్పుడు చెప్తానండి. సో మీరైతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే నాకు షూట్ చేసి పంపిస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానమాట. అది ఎలా చేయాలి వీడియోని, మీరు ఎలా షూట్ చేయాలి, ఏం మాట్లాడాలనేది నేను కాల్ చేసి మీతో మాట్లాడతాను. సో వీటి మీద చూడండి, ఇక్కడ సీల్ ప్యాక్ అండి ఇది. ఇంకా నేను కూడా ఓపెన్ చేయలేదు. సీల్ ప్యాక్ మీకు ఈ సెల్ ఫోన్ కెమెరాలో మీకు కనిపిస్తుందా సీల్? అది కనిపిస్తుందా? అన్నీ కూడా సీల్ ప్యాక్స్ అండి, న్యూ మ్యానుఫ్యాక్చర్ ఇది.
అండ్ లేటెస్ట్ ఇయర్ బడ్స్ కూడా అంటే ఒక 4-5 మంత్స్ అవుతుంది రిలీజ్ అయ్యి బర్డ్స్ 2R అన్నది. సో ముగ్గురు కూడా నేను సెలెక్ట్ చేసి అయితే పంపిస్తున్నాను. ఇంకోటి ఒక కలర్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ నేను యాక్చువల్గా నేను అన్బాక్సింగ్ చేసి పైన పేరు రాద్దాం అనుకున్నాను, అంటే ఛార్జింగ్ కేస్ మీద. బట్ వద్దులే, బాగుండదు, మీరే ఓపెన్ చేసుకోవాలి అన్నట్టు హ్యాపీగా అన్బాక్స్ చేసుకోవాలి మీరని నేను చేయలేదు. సో ఇక్కడైతే నేను నా సైన్ అయితే చేస్తానండి, అంటే మన ఛానల్ నేము. బాలూస్ K9. Okay. Balus. K9. And finally, Balus. K9. ఓకే. సో బాలూస్ K9 అని అయితే రాసి ఉంచాను. మీరు అదే రిసీవ్ చేసుకుంటారు కూడా, మీరు వీడియోలు కూడా ఇలా చూపించండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఎనీవేస్ అండి, సో మరొకసారి గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి నాకు ఆల్మోస్ట్ మీకు తగినంత సపోర్ట్, అంటే మీకు ఏమంటాం చాతనైనంత లేదా మీకు సాధ్యమైనంత సపోర్ట్ నాకైతే ఇచ్చారు. సో అది గ్రోత్ వచ్చిందా లేదా అన్నది, సో అది పక్కన పెట్టేసి నో ప్రాబ్లం. బట్ ఏమంటే నేను అట్లా అనుకున్నాను అనమాట, అసలు పెరుగుతుంది కదా అనేసి. సో ఎనీవేస్ ఇక మీద రావచ్చు, అలా మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి సహకరించండి. మనం ప్రతి వీడియోని వాచ్ చేస్తుండండి. సో అందరికీ కూడా అండి, నాట్ ఓన్లీ ఫర్ ద విన్నర్స్, సో ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా సో పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ అలాగే నా కూతురు బర్త్డే కదా ఈరోజు, తనకు మీ బ్లెస్సింగ్స్ అంటే మీ ప్రేమ ఆశీర్వాదాలు, అంటే మీ ప్రేమను మీ ఆశీర్వాదాన్ని అయితే అందించండి. సో అందరికీ నమస్తే చెప్పు నాన్న. సే నమస్తే గట్టిగా చెప్పాలి. సో చెప్పు, ఈరోజు నా పుట్టినరోజు, నన్ను అందరూ ఆశీర్వదించండి అని చెప్పు. ఆశీర్వదించండి అన్నప్పుడు చేతులు ఇలా రెండు జోడించి పెట్టాలి. ఓకే. గట్టిగా మాట్లాడాలి, సిగ్గుపడుతున్నావు ఏంది, ఎప్పుడు బాగుంటావు కదా. బుడ్డాను ఎంత బాగా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ నాన్న చెప్పు అందరికీ, మా ఛానల్ బాగా చూడండి. చెప్పు నాన్న, బాగా సపోర్ట్ చేయండి, ఇలాంటి గివ్ అవేలు కొట్టేసేయండి. సరే, జస్ట్ ఫన్ కోసం అండి, అలా ఏం లేదు. ఓకే అండి, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ అగైన్ అండ్ అగైన్ ఫర్ షోయింగ్ సచ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ అస్. సో అందరికీ కూడా ఇంతటితో సెలవు తీసుకుంటాను. బట్ ఒక్క క్వశ్చన్ మీకు అయితే వేయాలి. నెక్స్ట్ గివ్ అవేలో నేను ఒకటి అనుకుంటాను. ఏమనుకుంటానంటే ఒక సౌండ్ బార్ లేదా ఒక స్మార్ట్ ఫోన్ అయితే రీచ్ ఇలా ఉంటే కష్టం. ఖచ్చితంగా కొంతమంది మిస్ అవుతున్నారు, కొంతమంది డైరెక్ట్గా స్క్రీన్ షాట్లు పెట్టేస్తున్నారు. సో అంటే నాకు వాట్సాప్లో పాపం రెగ్యులర్గా వాచ్ చేసి నాకు స్క్రీన్ షాట్లు వస్తాయి, కానీ ఆ పేరు నేను సెలెక్ట్ చేసినప్పుడు ఆ కామెంట్ నాకు అక్కడ కనపడాల. ఎందుకంటే అందరూ చూస్తారు కదా నిజంగా ఆ వ్యక్తి ఇక్కడ కామెంట్ చేశాడా లేదా, జెన్యూన్ పర్సనా కదా, నిజంగానే జెన్యూన్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారా అని వ్యూవర్స్ కూడా తెలిసాలి. కాబట్టి మీరు కామెంట్ చేసిన తర్వాత మీ కామెంట్ని మీరు అంటే మీ ఐడి కనపడలాగా దాన్ని సర్కిల్ చేసి నాకు వాట్సాప్లో షేర్ చేస్తే, మనం ఇక్కడ పేరు చెప్పినా కూడా వాళ్ళు చూస్తారు నిజంగా ఈ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ పండు నిజంగా ఉందా లేదా, అరుణ్ కుమార్ ఉన్నాడా లేదా, సో ఇలా చూస్తారనమాట. సో కాబట్టి అది కొద్దిగా ఇంకా బాగుంటుందని నా ఉద్దేశము. సో కాబట్టి ఫస్ట్ వీడియో మొత్తం వాచ్ చేయండి. మీరు కనపడంగానే టక్కన స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి వెళ్ళిపోతే లాభం ఉంటుంది. దానివల్ల మీరు అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే నాకు వదిలేస్తుంది. అంటే ఈ వీడియో బాగాలేదే మనకి టక్కన బయటకు వెళ్ళిపోయాను అనుకుంటుంది. మీరు కంప్లీట్గా ఒకసారి వన్స్ వీడియో స్టార్ట్ అయితే మీరు కంప్లీట్గా వాచ్ చేయాలి. ఒకవేళ మీరు అప్పుడు వర్క్లో ఉన్నట్టు ఓపెన్ చేసాక మీరు వర్క్లో ఉంటే అట్లా పక్కన పెట్టేసి అదే రన్ అవుతుంటుంది. సో అంటే నా ఐడియా మీకు అప్పుడు అర్జెంట్ పని పడితే జస్ట్ అట్లా 5 minutes పక్కన, మన వీడియోస్ ఎక్కువ ఒక 10-15 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు కదా లెంత్. సో కాబట్టి ఈజీగా మీరు వాచ్ చేయొచ్చు. మీరు దయచేసి వెంటనే నేను లైక్ కొట్టేసేయాలి, కామెంట్ చేసేటంగా షేర్ చేద్దామని చెప్పి మీరు బయటకు వచ్చేస్తారనుకోండి, యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియో అంతగా నచ్చట్లేదు జనాలకి, అందుకే బయటకు వెళ్ళిపోతున్నారంటే మధ్యలో బ్రేక్ అవుతున్నారు అనుకుంటుంది. సో కాబట్టి కంప్లీట్గా వాచ్ చేస్తే అరే ఈ వీడియో బాగుంది, అందుకే ఫుల్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వాచ్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆ అల్గారిథం యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఇంకా 10 మందికి రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల గ్రోత్ వస్తుంది. కానీ ఓకే మీరు జస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ మనం షేర్ చేసేద్దాం లేదా స్క్రీన్ షాట్ పెట్టేద్దామని మీరు టక్కని బయటకు వచ్చేస్తారండి మొత్తం వీడియో వాచ్ చేయకుండా, అది నాకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అలాంటి పని అయితే చేయకండి. ఇది ఒకటి నేను చెప్పాలనుకున్నాను.
సో ఎనీవేస్ అండి, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గివ్ అవే అండ్ కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్స్ అండ్ మిగతా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి ఫర్ ద నెక్స్ట్ గివ్ అవే. చెప్పాను కదా, ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నుంచే మొదలు పెట్టండి, ప్రతి వీడియోకి ప్రతి షార్ట్కి ఇందాక చెప్పినట్టుగా నేను మళ్ళీ ఒకసారి పూర్తి వీడియో కూడా చేస్తాను దాని మీద. సో అలాగే నా కూతురు బర్త్డేకి విషెస్ మళ్ళీ ఒకసారి చెప్పేసేయండి. నెక్స్ట్ గివ్ అవేలో సౌండ్ బార్ ఇద్దామా లేదా స్మార్ట్ ఫోన్ ఇద్దామా డిసైడ్ అయ్యి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.